సంవత్సరాలుగా తెలంగాణ వచ్చినప్పటి నుండి 2023 చివరి దాకా ఎంతోమంది అంచనాలను పటాపంచలు చేస్తూ తెలంగాణ వస్తే అరాచకం వస్తుంది, తెలంగాణ వస్తే చీకటి అవుతుంది, తెలంగాణ వస్తే హైదరాబాద్ నగరంలో అల్లకల్లోలం అవుతుందని చెప్పేసి ఆనాటి ఆంధ్ర పాలకులు ఎన్నో అభాండాలు వేసిన, ఎన్నో పుకార్లు పుట్టించిన వాటన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణలో మొట్టమొదటి ప్రాధాన్యత శాంతి భద్రతకి ఇచ్చిండ్రన్న విషయం తెలంగాణ ప్రజలకు ఈ సందర్భంగా మేము తెలుపుతున్నాం. దానికి మరి ఒక్కటే ఉదాహరణ, నేను గతంలో వారి హయాంలో కూడా మరి పోలీస్ అధికారిగా పనిచేసిన మొదటి నిర్ణయమే, మొదటి నెల లోపలనే ముఖ్యమంత్రి గారు, ఆనాటి ముఖ్యమంత్రి 700 కోట్ల రూపాయలు పోలీసు శాఖకు ఇవ్వడం జరిగింది. ఇచ్చి దేశంలోనే మొట్టమొదటి శాఖగా మన శాఖ ఉండాలి, మన రాష్ట్రంలో శాంతి భద్రతలు గొప్పగా ఉండాలని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు అనుకున్నారు. కానీ మరి నిన్న డీజీపీ గారు పత్రికాముఖంగా ఒక పెద్ద సమావేశం పెట్టి ఒక తెలంగాణ పోలీస్ యాన్యువల్ రిపోర్ట్ 2024 వారు నిన్న రిలీజ్ చేసిండ్రు. మరి వారు చాలా విషయాలు ఇందులో చెప్పడం జరిగింది, గణాంకాలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ మరి తెలంగాణ ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత ఈరోజు భారత రాష్ట్ర సమితి మీద ఉన్నది. అందుకొరకే ఈ ప్రత్యేకమైన సమావేశాన్ని మేము ఏర్పాటు చేసినాం. నిజానికి తెలంగాణ ప్రజలు గుర్తించాలి, ఈ రాష్ట్రానికి డిసెంబర్ 9వ తారీఖు నుండి డిసెంబర్ 30వ తారీఖు వరకు హోంమంత్రి లేరు. హోంమంత్రి లేకుంటే శాంతి భద్రత పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఈ రాష్ట్రానికి హోంమంత్రి లేరు. 2 డీజీపీలు మారిండ్రు, రవి గుప్తా గారి నుంచి మరి జితేందర్ గారు వచ్చిండ్రు. అదేవిధంగా ఆనాడు 10 సంవత్సరాల్లో పనిచేసిన ఆఫీసర్లే ఇప్పుడు కూడా ఆఫీసర్లుగా ఉన్నారు. ఆఫీసర్లు ఏం చేంజ్ కాలేదు, ఎస్ఐలు చేంజ్ కాలేదు, సిఐలు చేంజ్ కాలేదు, డిఎస్పీలుగా వాళ్ళే ఉన్నారు, ఎస్పీలుగా వాళ్ళే ఉన్నారు, డీసీపీలు వాళ్ళే, కమిషనర్ ఆఫ్ పోలీసు వాళ్ళే, డీజీపీ ఒక ఆయన చేంజ్ అయ్యండి. అధికారులు పెద్దగా మార్పు లేదు. పోలీసు రిక్రూట్మెంట్ కూడా ఆనాడే 40,000 మంది కానిస్టేబుల్లను, ఎస్ఐలను కేసీఆర్ గారు రిక్రూట్ చేసిండ్రు. మన డిసెంబర్ 22లో ఇచ్చిన నోటిఫికేషన్ వల్ల. తర్వాత మరి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు వచ్చి దాదాపుగా ఒక 12,000 మందికి ఆ రిక్రూట్మెంట్కి సంబంధించే నియామక పత్రాలు ఎల్బీ స్టేడియంలో ఇచ్చిండ్రు. కొత్తగా ఏమీ జరగలేదు. కానీ తెలంగాణ ప్రజలు గుర్తించాల్సింది ఏందయ్యా అంటే, మరి ఆఫీసర్లు వాళ్ళే అయినప్పుడు, వసతులు అప్పుడు కల్పించినవి అయినప్పుడు, అప్పుడు ఎందుకు లా అండ్ ఆర్డర్ బాగున్నది, ఇప్పుడు ఒక్క సంవత్సరంలోనే లా అండ్ ఆర్డర్ ఎంత ఘోరంగా దిగజారిపోయింది అనేది తెలంగాణ ప్రజలు గుర్తించాలి. ఇక నిన్న డీజీపీ గారు చాలా వివరాలు చెప్పిన, అన్ని వివరాలకు సమయం లేదు కాబట్టి ఇంపార్టెంట్ విషయాలను మాత్రమే నేను ప్రస్తావిస్తాను. కానీ వారు తెలివిగా అంతా మంచిగా కనిపించాలని చెప్పేసి కొన్ని గణాంకాలు మాత్రమే ప్రజల ముందర పెట్టే ప్రయత్నం చేసిండ్రు డీజీపీ గారు. వారు నిస్సహాయాలు. మరి ఆర్డర్లన్నీ కూడా ఇవాళ రేపు గాంధీ భవన్ నుంచో లేకపోతే ముఖ్యమంత్రి గారి క్యాంపు కార్యాలయం నుంచే వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ తెలంగాణలో డీజీపీలకు లేకపోతే పోలీస్ అధికారులకు ఏం పవర్ ఉంది అనేది తెలంగాణ ప్రజలు చూస్తూనే ఉన్నారు. నిన్నటికి నిన్న జగిత్యాలలో పోలీసు కానిస్టేబుల్ నేరం జరుగుతుంది అని చెప్పి ఒక పెట్రోల్ పంప్ దగ్గరికి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే పోతే ఆ పోలీసు కానిస్టేబుల్ల మీదనే దాడులు చేసిన పరిస్థితి కాంగ్రెస్ నాయకులు. ఇక దాన్ని బట్టి లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏముందో మీరు చూసుకోవాలి. ఇక సోషల్ మీడియాలో ఈ విషయం గుప్పు అనగానే, సోషల్ మీడియాలో పోలీసుల మీద విపరీతంగా సానుభూతి రాగానే అప్పుడు మరి అక్కడున్న జిల్లా ఎస్పీ గారు కేసు రిజిస్టర్ చేసిండ్రు. ఇది ఈరోజు పోలీసుల పరిస్థితి. ఒకప్పుడు గొప్ప వెలుగొందిన తెలంగాణ పోలీసులు ఈరోజు
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చేతుల్లో దాడులకు గురవుతా ఉన్నారు. ఇక్కడికి దిగజారింది పోలీస్ వ్యవస్థ రేవంత్ రెడ్డి గారి పాలనలో. ఇక మరి డీజీపీ గారు రకరకాల నేరాల గురించి చెప్పిండ్రు. మరి ఆ నేరాల్లో ప్రధానంగా మరి మర్డర్ డబ్బు కోసం చేసిన మర్డర్లలో 40% నేరాలు పెరిగినాయి. 2023లో 59 నేరాలు అయితే 2024లో 83 నేరాలు, దాదాపు 40% పెరిగింది. అదేవిధంగా మర్డర్లలో 789 మర్డర్లు 23లో అయితే 2024లో 856 మర్డర్లు అయినాయి, దాదాపు 9% పెరిగింది. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా ఇది చాలా భయం వేస్తున్నది మాకు చెప్పాలంటే, కానీ చెప్పాలి తెలంగాణ ప్రజలకు. మహిళల మీద అత్యాచారాలు 2023లో 2200 అత్యాచారాల సంఘటనలు వెలుగులోకి వస్తే 2024లో దాదాపు 3000 అత్యాచార సంఘటనలు జరిగినాయి. అంటే 29% పెరిగినాయి మహిళల మీద అత్యాచారాలు ఈ ఒక్క సంవత్సరంలోనే. ఈ అత్యాచారాల సంఘటనలో ఇంకొక నిజంగా భయం కల్పించే విషయం ఏందయ్యా అంటే, ఈ అత్యాచార సంఘటనలో దాదాపుగా 82% ఏవైతే ఉన్నాయో 82% బాధితులు ఎవరైతే ఉన్నారో అత్యాచార సంఘటనలో వాళ్ళు 18 సంవత్సరాల లోపున్న మరి అమ్మాయిలే. తెలంగాణ ప్రజలు గమనించాలి. ఆనాడు కేసీఆర్ గారు షీ టీములు పెట్టిండ్రు, భరోసా సెంటర్లు పెట్టిండ్రు, సఖీ సెంటర్లు పెట్టి మహిళలకు ఆఫీసర్లను కూడా పెట్టి, వాళ్ళ ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా ఎవరైనా కూడా మహిళా ఆఫీసర్లు ఉంటే వాళ్ళ చేతిలో కొన్ని డిపార్ట్మెంట్ల కమిటీలు పెట్టి కంటిన్యూస్గా మహిళల మీద రివ్యూ చేయాలి, మహిళల మీద జరిగే నేరాల మీద రివ్యూ చేయాలని చెప్పేసి ఈ 4-5 వ్యవస్థలను పెట్టి దాదాపు 6000 పెట్రోలింగ్ వాహనాలను మరి ఆ రోజు పెట్టి ప్రధానమైన కూడళ్లలో ఈ పెట్రోల్ వాహనాలను పెట్టి విజిబుల్ పోలీసింగ్ అనేది ఇంప్రూవ్ చేసి ఎక్కడ చూసినా పోలీసులు కనిపించినట్టుగా కనిపించని పోలీసులను కూడా పెట్టిండు. కనిపించని పోలీసులు షీ టీంల రూపంలో ఎక్కడ జనసమర్థమైన ప్రదేశాలు ఉంటే అక్కడ పెట్టేవాళ్ళు. మరి ఏంది సడన్గా 1 ఇయర్ లోపలనే దాదాపు 29% నేరాలు పెరిగినాయి మహిళల మీద. అదేవిధంగా ఆ నేరాల్లో 82% మంది బాధితులు 18 సంవత్సరాల లోపున్న అమ్మాయిలే. మరి ఎక్కడ పోయింది పోలీసింగ్? ఎక్కడ పోయిండు హోంమంత్రి? ఎక్కడ పోయిండు ముఖ్యమంత్రి? మరి అదేవిధంగా ఎస్సీ ఎస్టీల మీద నేరాలు. ఒకవైపు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని మరి నేను రాజ్యాంగాన్ని రక్షిస్తా, రాజ్యాంగ విలువలను రక్షిస్తానంటున్నాడు. ఏ రాజ్యాంగం అయితే ఆర్టికల్ 17 ద్వారా మరి ఈ పేద వర్గాలకు 16, 17 ద్వారా ఈ పేద వర్గాలకు రక్షణ కల్పిస్తుందో, ఆర్టికల్ 21 ద్వారా ఈ పేద వర్గాలకు రక్షణ కల్పిస్తుందో, ఆ రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఏదైతే ఉందో జీవించే హక్కు, అది ఎలా కలరాయబడుతున్నది. ఎస్సీ ఎస్టీల మీద నేరాలు 20% పెరిగినాయి. 20% పెరిగినాయి ఎస్సీ ఎస్టీల మీద నేరాలు. అదేవిధంగా 142 కోట్ల విలువైన గంజాయి దొరికింది, డ్రగ్స్ దొరికినాయి. మరి మీరు ఏం పోలీసింగ్ చేస్తున్నట్టు? మరి ఇది కేవలం ఒక టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. అదేవిధంగా మరి డీజీపీ గారు అంటున్నారు 85,000 కేసులు మేము బుక్ చేసినాం అంటున్నాడు. అయ్యా డీజీపీ గారు, నిజంగా మీరు న్యాయబద్ధంగా కేసులు బుక్ చేసి ఉండుంటే ఇవి 1,00,000 కేసులు అయిండేటివి. ఇలా బీఆర్ఎస్ నాయకులు ఇచ్చిన వాళ్ళ మీద జరుగుతున్న దాడులు, బీఆర్ఎస్ సానుభూతి పరులు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లు పోలీస్ స్టేషన్లలో మీరు రిజిస్టర్ చేసి ఉంటే ఇలా 1,00,000కు పైగా పోయేటివి. మీరు ఇంకా కేసులు రిజిస్టర్ చేస్తలేరు. ఆ ముచ్చట నేను ఒక 2-3 నిమిషాల తర్వాత చెప్తా. మీరు ఎంత ఘోరమైన వన్ సైడెడ్ పోలీసింగ్ ఉన్నదంటే, ఇలా తెలంగాణ పోలీస్ అంటేనే రాజకీయ కక్షలకు చిరునామాగా మారింది. చెప్పడానికి చాలా బాధేస్తున్నది, కానీ ఇది వాస్తవం. ఇక పోతే ఈ వెహికల్స్ దొంగతనాలు అయితే 40% పెరిగినాయి తెలంగాణలో. అందులో 82% వెహికల్స్ 2 వీలర్స్. అంటే ఇవాళ తెలంగాణ 2 వీలర్ థెఫ్ట్కు క్యాపిటల్ అయిపోయింది. అంటే ఈ ద్విచక్ర వాహనాల దొంగలకు ఒక మరి స్వర్గం లాగా మారింది తెలంగాణ. 82% 2 వీలర్స్
దొంగిలించబడతా ఉన్నాయి. అంటే ఇక మరి 2 వీలర్స్ కొనుక్కోవాలన్నా వద్దా పేద ప్రజలు? అదేవిధంగా మీకు మోసాలు అయితే దాదాపుగా 46% పెరిగినాయి తెలంగాణలో. అందులో సైబర్ క్రైమ్ అయితే 50% పెరిగింది. నిజానికి ఏం చేస్తున్నది సైబర్ క్రైమ్ పోలీస్? మరి 50% క్రైమ్ పెరిగితే ఏం చేస్తున్నది సైబర్ క్రైమ్ పోలీస్? ఏం చేస్తుందని నేను చెప్తా. ఇప్పుడు సైబర్ క్రైమ్ ఏం చేస్తున్నదంటే, హిట్లరు 2వ ప్రపంచ యుద్ధం నాడు ఏ విధంగా అయితే గెస్టాపో అనే ఒక సంస్థను పెట్టి యూదులను ఊచకోత గోయడానికి వాడినరో, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆనాడు సోవియట్లు ఏ విధంగా అయితే కేజీబీని వాడినరో, ఈరోజు రేవంత్ రెడ్డి గారు సైబర్ క్రైమ్ సెల్ అని హైదరాబాద్లో బషీర్బాగ్లో ఒక సంస్థ ఉంటుంది. ఆ సీక్రెట్ సంస్థను ఇలా బీఆర్ఎస్ నాయకుల మీద, బీఆర్ఎస్ కార్యకర్తల మీద, మిగతా ప్రతిపక్షాల మీద వాడుతున్నాడు. కేవలం బీఆర్ఎస్ మీదనే వాడుతున్నాడు, ఆయన బీజేపీ మీద వాడతలేడు. దాని మీద కూడా నాకు ఆధారాలు ఉన్నాయి, నేను అవి కూడా క్లియర్గా చెప్తా. ఇలా రేవంత్ రెడ్డి ఏమో బీజేపీ ప్రొటెక్షన్ ఫోర్స్, బీజేపీ సెక్యూరిటీ ఫోర్స్గా మారిండు. బీజేపీ వాళ్ళేమో రేవంత్ రెడ్డి ప్రొటెక్షన్ ఫోర్స్గా మారిండ్రు, ఆర్పీఎఫ్ బీఎస్ఎఫ్గా మారిండ్రు వీళ్ళు. ఇది మరి ఈ సైబర్ క్రైమ్ మీరు నేరాలు చూస్తే 51% పెరిగినాయి తెలంగాణలో ఈ ఒక్క సంవత్సరంలోనే. మరి నేరాలు తగ్గించాలి కదా, ప్రజల లోపల అవేర్నెస్ తీసుకురావాలి కదా. మోసాలు మరి ఫిషింగ్ మోసాలు అంటున్నారు, బెట్టింగ్ ఫ్రాడ్స్ అంటున్నారు, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ అంటున్నారు, ఆన్లైన్ లోన్ యాప్స్ అంటున్నారు, హనీ ట్రాప్స్ అంటున్నారు, డిజిటల్ అరెస్ట్ అంటున్నారు. ఇన్ని నేరాలు జరుగుతున్నప్పుడు మీరు వాటి మీద ప్రజల లోపల అవగాహన తీసుకురాకుండా మీరు ఏం చేస్తున్నారు? సైబర్ క్రైమ్ పోలీసులను పెట్టి బీఆర్ఎస్ నాయకులు ఏవైతే నిజాలు మాట్లాడతారో ఆ నిజాల మీద పోలీసు కేసులు పెట్టాలి. మీరు ఆ స్క్రీన్ షాట్ తీసుకోవాలి, ఆ యూఆర్ఎల్ తీసుకోవాలి, తీసుకొని మీరు గాంధీ భవన్ పంపిస్తారు. గాంధీ భవన్లో 4 కాంగ్రెస్ వాళ్ళు, లీగల్ సెల్ వాళ్ళు కూర్చొని వాళ్ళు ఒక కంప్లైంట్ తయారు చేస్తారు. వాళ్ళు ఆ కంప్లైంట్ తీసుకొని జిల్లాలకు సర్క్యులేట్ చేస్తారు. ఆ జిల్లా వాళ్ళు పోలీస్ స్టేషన్ ఇవ్వగానే 2 నిమిషాలు ఎఫ్ఐఆర్ అయిపోతుంది. ఎంత ఘోరం అంటే తెలంగాణలో గౌతమ్ గౌడ్ అనే ఒక బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్టు, ఒక రైతు తనకు రుణమాఫీ రావడం లేదు, రైతు భరోసా రావడం లేదని చెప్పేసి ఒక వీడియో చేసిండు. బాధతోని పొలంలో ఒక ముసలాయన, ఆ ముసలాయన వీడియో చేస్తే ఆ వీడియో తీసుకొని తన ట్విట్టర్లో పోస్ట్ చేసుకున్నాడు. ఆయన 10 మందికి షేర్ చేసుకున్నాడు. ఇది తప్ప? రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు కాదా ఇది? ఆర్టికల్ 19 ఏం చెప్తున్నది? రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ పర్సనల్ లిబర్టీ అండ్ ఎక్స్ప్రెషన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు కదా. దాని ప్రకారమే గౌతమ్ గౌడ్ చేసుకున్నాడు. ఒక్కటే ఇన్సిడెంట్ మీద 6 ఎఫ్ఐఆర్లు చేసిండండి. 6 ఎఫ్ఐఆర్ ఎడ్ చేస్తారు. మేము సైబర్ క్రైమ్ స్టేషన్కి పోయినాం, దిలీప్ కొనతామని ఇంకొక ఆయనను అరెస్ట్ చేసిండు. ఏం సంబంధం లేదు, ఎఫ్ఐఆర్లో ఆయన పేరు కూడా లేదు. ఏం సంబంధం లేని అరెస్ట్ చేస్తే నేను బీఆర్ఎస్ నాయకులం అందరం పోతే మీరందరూ కూడా బీఆర్ఎస్ యాక్టివిస్టులు, అందుకొరకు ఇవన్నీ బీఆర్ఎస్ సోషల్ మీడియానే మేము ఎట్లయినా చేస్తాం అని చెప్తున్నారు ఓపెన్గా పోలీసు వాళ్ళు. అంటే మీరు సైబర్ క్రైమ్ స్టేషన్ను ఈ 50% నేరాలు ఏవైతున్నాయో ఆ నేరాలను తగ్గించాల్సింది పోయి ప్రజల లోపల పెద్ద ఎత్తున ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా, కొడంగల్ నుంచి కోదాడ దాకా, భద్రాచలం నుంచి దేవరకద్ర దాకా మీరు పొద్దున్న లేచినప్పటి నుంచి ప్రజల లోపల అవగాహన కల్పించాల్సిన మీరు పొద్దున్న లేచినప్పుడు చేస్తున్న పని ఏంటి? సైబర్ క్రైమ్ పోలీసులు బీఆర్ఎస్ వాళ్ళు ఏవి స్టేటస్లు అప్డేట్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ పోస్టులు ఏం పెడుతున్నారు, ఫేస్బుక్ పోస్టులు ఏం పెడుతున్నారు, అదేవిధంగా ట్విట్టర్లో ఏం షేర్ చేస్తున్నారో ఆ స్క్రీన్ షాట్స్ అని తీసుకోవాలి, గాంధీ భవన్కు పంపించాలి, రాత్రికి రాత్రి వీళ్ళని తీసుకొని పోవాలి. ఎంత ఘోరం అంటే సైబర్ క్రైమ్. మన్నే క్రిషాంక్ అనే ఒక సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు, ఆయన రెగ్యులర్గా ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ఆధారాలతో సహా ముందర పెడుతుంటాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ వార్డెన్ ఇచ్చిన నోటీస్ను ఆయన పెడితే, ఆయన నోటీసు ఒరిజినల్ నోటీస్ ఆయన పెడితే దాన్ని ఫేక్ నోటీస్ అని చెప్పేసి ఆయనను ముందు పోలీసులు తీసుకుపోయి ఆయన సెల్ ఫోన్ గుంజుకుంటారు. 15 నిమిషాల ఎఫ్ఐఆర్ అయిపోతుంది. ఇంకొక 10 నిమిషాల ఎఫ్ఐఆర్ కాపీ మేజిస్ట్రేట్ దగ్గరికి పోతుంది. ఇంకొక 10 నిమిషాల మన్నే క్రిషాంక్ అరెస్ట్ అయిపోతాడు, జైలుకు పోతాడు. ఆయన బెయిల్ రావాలంటే మళ్ళీ పోలీసులు పోయి అపోజ్ చేస్తారు. ఇది పరిస్థితి తెలంగాణలో.
గౌరవ డీజీపీ గారు జితేందర్ గారు ఈ విషయాలు ప్రజలకు చెప్పలేదు. మేము అదే చెప్తున్నాం. ఈ రాజకీయ కక్షలతో నడుస్తున్నది పోలీసింగ్ అన్న విషయం డీజీపీ గారు చెప్పలేదు. మేము నిస్సహాయలం, అంతా ముఖ్యమంత్రి నడిపిస్తున్నాడు, వెనుక నుంచి బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేయమని చెప్తున్నాడు అనే విషయం డీజీపీ గారు నిన్న ప్రజలకు చెప్పకుండా దాచిండ్రనే బాధతోనే మేము ఇవాళ తెలంగాణ ప్రజలకు ఈ వాస్తవం చెప్తున్నాం. తెలంగాణ ప్రజలకు నిజాలు తెలవాలి. లేకపోతే నిజంగా రేవంత్ రెడ్డి గారు ఈ కక్షలు కార్పణ్యాలు ప్రతీకార వాంఛతో రగిలిపోకుండా నాకు ప్రజలకు గొప్ప అవకాశం ఇచ్చిండ్రు, ఆ అవకాశాన్ని నేను ప్రజల క్షేమం కోసం వాడతా, ప్రజల రక్షణ కోసం వాడతా అని అనుకొని ఉంటే ఇలా 7,595 వాహనాలు దొంగిలించబడేవి కాదు. అదేవిధంగా ఈ దాదాపుగా 2,945 మంది మహిళల మీద అత్యాచారాలు జరిగేవి కాదు. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకుల మీద ఈ విధంగా దాడులు చేయకపోయింటే, అక్రమమైన దాడులు అవసరం లేదు. ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉంటుంది. రాజ్యాంగం ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 ప్రకారం అందరికీ సమానమైన హక్కులు ఇచ్చింది. ఎందుకింత కక్షతో వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి? సో అదేవిధంగా ఇక మిగతా విషయాలకు వస్తే, మరి పోలీసు డిపార్ట్మెంట్లో నిన్న డీజీపీ గారు లగచర్ల గురించి మాట్లాడలేదు. లగచర్లలో పోలీసులు తిరుపతి రెడ్డి నేతృత్వంలో రాత్రి 12 గంటలకు ఇంటర్నెట్ బంద్ చేసి, కరెంటు బంద్ చేసి గిరిజన మహిళల మీద దాడి చేసిండ్రు. కొంతమంది మహిళలు మా అమ్మలను ఏమంటారు అసభ్యంగా ప్రవర్తించిండ్రని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ముంగట చెప్పిండ్రు. దాని గురించి డీజీపీ గారు మాట్లాడలేదు. అంటే ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ ముఖ్యమంత్రి ఆర్డర్స్ ప్రకారమే మాట్లాడాలి కాబట్టి ఆయన మాట్లాడలేదు. అదేవిధంగా అక్రమ కేసుల గురించి డీజీపీ గారు మాట్లాడలేదు. పోలీసు శాఖలో మొట్టమొదటిసారి పెద్ద ఎత్తున సూసైడ్లు జరుగుతూ ఉన్నాయి. ఈ సూసైడ్ల గురించి మాట్లాడతలేరు డీజీపీ గారు. అదేవిధంగా మరి పోలీసులకు ఇంతవరకు జీపీఎఫ్ లోన్స్ వస్తలేవు, హోంగార్డుల వేతనాలు పెరుగుతలేవు, సరెండర్ లీవులు శాంక్షన్ అయితే లేవు, టీఏ వస్తలేదు. అదేవిధంగా ఏక్ పోలీస్ నినాదంతో మరి టీజీఎస్పీ కానిస్టేబుల్ స్ట్రైక్ చేసిండ్రు. దాని గురించి కూడా మరి డీజీపీ గారు తెలంగాణ ప్రజలకు ఏం చెప్పలేదు. మొట్టమొదటిసారి తెలంగాణలో ఎప్పుడు కూడా యూనిఫామ్ వేసుకున్న కానిస్టేబుల్ రాలేదు. మేము సపోర్ట్ చేయం. యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు ఎవరు కూడా స్ట్రైక్ చేయాలి అని మేము సపోర్ట్ చేయడం లేదు. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, సురక్షితంగా ఉండాలని మేము కూడా కోరుకుంటాం. కానీ అసలు వాళ్ళు స్ట్రైక్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ముఖ్యమంత్రి ఖుద్దు అన్నాడు కదా, ఏక్ పోలీస్ మీకు కావాలి, ఎన్ని రోజులను ఇట్లనే అడవులలో పనిచేస్తారని ఆయన అన్నాడు కదా, ఎన్ని రోజులు కుటుంబాలకు దూరంగా ఉంటారని ఆయన అన్నాడు కదా. మరి ఆ పోలీసు సమస్య గురించి ఎందుకు మరి మాట్లాడలేదు డీజీపీ గారు నిన్న? అదేవిధంగా మిగతా ఏవైతే పోలీస్ హౌసింగ్ గురించి వాటి గురించి కూడా మాట్లాడలేదు. పోలీసుల్లో ఉన్న సూసైడ్ల గురించి మాట్లాడలేదు. హోంగార్డుల జీతాల గురించి మాట్లాడలేదు. హోంగార్డులకు రకరకాల ఇవి ప్రామిసులు చేసిండ్రు, వాళ్ళ జీతం పెంచుదని ప్రామిస్ చేసిండ్రు. వాటి గురించి కూడా మాట్లాడలేదు. జీపీఎఫ్ లోన్ల గురించి మాట్లాడలేదు. మేమేమంటున్నామంటే ఈ వాస్తవాలు తెలంగాణ ప్రజలకు చెప్పడం లేదు. మీరు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఈరోజు మీరు ఈ రాజకీయ కక్షల కోసమే మిమ్మల్ని ముఖ్యమంత్రి వాడుతూ ఉన్నాడు, హోమ్ మినిస్టర్ వాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆనాడు ఇదే అధికారులు ఉన్నారు, ఈరోజు కూడా అదే అధికారులు ఉన్నారు. ఉదాహరణకు ఎంత ఘోరమైన కక్షపూరితమైన వ్యవహారం నడుస్తుందంటే అసలు ఒక్కసారి హాస్యాస్పదం అనిపిస్తుంది. ఒక్కసారి చూడండి, ఈయన సాయిరెడ్డి కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్, 80 సంవత్సరాల వృద్ధుడు. ఈయన గత నెలలో ఆత్మహత్య చేసుకున్నాడు సాయిరెడ్డి. ఇలా కొండారెడ్డిపల్లి ఎట్లయిపోయిందంటే ఒక మృత్యుకోరంగా, అంటే ఏమంటారు, ఒక విముక్తి ప్రాంతంగా మారింది. ఒక హైతీ లాగానో లేకపోతే ఒక గ్వాటమాలా లాగానో మారింది. ఎవరు పోయినా వాళ్ళని తనుడే, లేకపోతే పోలీస్ కేసులు పెట్టుడే. ఆవుల సరిత, విజయారెడ్డి అని 2 జర్నలిస్టులు ఆ గ్రామంలో రైతులకు రుణమాఫీ వస్తున్నదా, అయ్యిందా, కాలేదని తెలుసుకోవడానికి పోయాను. ముఖ్యమంత్రి గారి సొంత గ్రామం కాబట్టి వాళ్ళను ఘోరంగా హింసించి వాళ్ళ సెల్ ఫోన్లు గుంజుకుంటే, వాళ్ళను ఊరు నుంచి తరిమేస్తే, వాళ్ళ మీద భౌతికంగా దాడి చేస్తే, వాళ్ళు లోకల్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే గమ్మత్ ఏందయ్యా అంటే ఉల్టా వాళ్ళ మీదనే కంప్లైంట్ వాళ్ళ మీదనే కేసు పెట్టిండ్రు. అంటే మీరు అర్థం చేసుకోండి. ఈయన
రేవంత్ రెడ్డి సోదరులే నా మరణానికి కారకులు అని చెప్పి ఒక సూసైడ్ నోట్ రాసిండండి ఆయన. ఒక మృతుడు చనిపోయే ముందు చక్కగా సోదస్తురితోని సూసైడ్ నోట్ రాసి దాన్ని చాలా క్లియర్గా మరి చెప్పడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్స్ నా మీద పార్టీల మీద నింద మోపి నా ఇంటి దారికి అడ్డంగా గోడ నిర్మించుటకు పూనినారు అని చెప్పి చాలా క్లియర్గా రాసింది. అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ క్రైమ్. ఎందుకు దీని మీద మరి డీజీపీ గారు మాట్లాడలేదు? నేను పొద్దున ఒక ఉన్నతాధికారితో మాట్లాడినా, ఏమయ్యా మరి ఇది అయింది కదా, మరి సాయిరెడ్డి కేసులో రేవంత్ రెడ్డి బ్రదర్స్ను ఎందుకు నిందితులుగా చేర్చడం లేదంటే, మేము ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించినాం సార్, ఈ రైటింగ్ సాయిరెడ్డిదో కాదో తెలుసుకుందామని. ఫోర్జరీ కేసుకి ఎట్లయినా చాలా టైం పడుతుంది కదా సార్ అంటారు. మరి నేను అడుగుతున్నా, మన్నె క్రిషాంక్ విషయంలో ఎందుకు 15 నిమిషాల్లోనే కథమైంది ఫోర్జరీ? మన్నె క్రిషాంక్ విషయంలోనేమో 15 నిమిషాల్లోనే ఇది ఫేక్ రిపోర్ట్ అని తెలుసుకున్న వాళ్ళు మీరు అని మీరు అంటున్నారు. మేము కాదంటున్నాము, మీరు అవునంటున్నారు. ఈ సాయిరెడ్డి ఆత్మహత్య విషయంలో ఎందుకు మీరు మరి ఇంత టైం చేస్తున్నారు? ఎందుకు నిలబడుతుంది ఆ సాయిరెడ్డి రైటింగ్ సాయిరెడ్డిదా కాదనేది? ముఖ్యమంత్రి సోదరుడైతే ఇంట్లో నిందితుడు కదా. మరి 2 నిమిషాలు ముఖ్యమంత్రి నిజంగా కొంచెం ఏమంటారు, ఆయనకు ఈ ఓపెన్ మైండెడ్నెస్ ఉంటే ఆయన చూడయ్యా మా బ్రదర్స్ మీదనే ఇలా వచ్చింది ఆరోపణ వచ్చింది, అందుకొరకు అర్జెంటుగా పంపించి కనుక్కోండి అసలు ఈ మా బ్రదర్స్ ఉన్నారా లేదా అని ముఖ్యమంత్రి చెప్పొచ్చు కదా పోలీసు వాళ్ళకు. ఎందుకు చెప్తలేడు? ఎందుకంటే ఆయన వాళ్ళ బ్రదర్సు అందరినీ ఆయన కాపాడుకోవడం కోసం ఇవాళ హోంశాఖను తన దగ్గర పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి. అసలు పోలీసు శాఖ ఇట్లనే నా పనిచేసేది, ప్రజలకు తెలవాలి ఈ విషయం. పాడి కౌశిక్ రెడ్డి నా మీద అరికపూడి గాంధీ గూండాలు చంపుతారు మొర్రో అని చెప్పి సైబరాబాద్ పోలీసు కమిషనర్ గారికి ఫోన్ చేసిన, డీజీపీ గారికి ఫోన్ చేసిన, ఉన్నతాధికారులకు ఫోన్ చేసిన, ఆయనకు రక్షణ కల్పించకుండా అరికపూడి గాంధీని షేర్లింగపల్లి ఆయన నివాసం నుండి పోలీసు బందోబస్తు మీద తీసుకొచ్చి 100 మంది పోలీసుల పహారాలో పాడి కౌశిక్ రెడ్డి మీద దాడి చేస్తారు. పాడి కౌశిక్ రెడ్డి మీద దాడి చేస్తారు. పాడి కౌశిక్ రెడ్డి నా ప్రాణాలకు ప్రమాదం ఉన్నది, నన్ను ఎప్పుడోసారి రేవంత్ రెడ్డి ఖతం చేస్తాడన్న భయంతో నాకు రక్షణ కల్పించండి, నా ఫోను ట్యాపింగ్ చేస్తున్నారు అని చెప్పేసి ఆయన బంజారాహిల్స్ ఏసీపీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని మధ్యాహ్నం 3 గంటలకు వస్తా సార్ అంటే, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి పోతేనేమో ఏసీపీ ఉంటాడు, ఇన్స్పెక్టర్ వెళ్ళిపోతాడు, ఒక గౌరవ ఎమ్మెల్యే మరొక ప్రోటోకాల్లో చీఫ్ సెక్రటరీ కన్నా పైన ఉండే వ్యక్తి, రాజ్యాంగబద్ధంగా ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడ్డ వ్యక్తి పోలీస్ స్టేషన్కి పోతే ఆయన మీద ఉల్టా కేసు పెట్టిండ్రు, నువ్వు మా విధులకు ఆటంకం కలిగించినావు అని చెప్పి. ఇక ఎట్లా ఎవరికి చెప్పాలి? డీజీపీ గారు ఈ విషయాల మీద కూడా మాట్లాడితే బాగుంటుండే. ఎట్లాగూ ముఖ్యమంత్రి మాట్లాడతలేడు. ముఖ్యమంత్రి దేని మీద మాట్లాడతలేడు. ఆయనకు తెలిసినంత అల్లు అర్జున్ విషయంలో మాట్లాడడం ఒక్కడే ఆయనకు తెలుసు, ఇంకేం తెలియదు ముఖ్యమంత్రికి. మైనంపల్లి హనుమంతరావు కేటీఆర్ మీద నేను పెట్రోల్ పోస్తా, హరీష్ రావు మీద పెట్రోల్ పోస్తా, నా మీద కూడా పోసుకుంటా, అందరం కలిసి పెట్రోల్ పోసుకొని అంటు పెట్టుకుందాం, జైలుకు పోదాం, నా దగ్గర పక్కా ప్లాన్ ఉంది అని చెప్పి గజ్వేలు కాంగ్రెస్ బహిరంగ సభలో చెప్పిండు. మరి దీన్ని సోమోటోగా తీసుకోవాలిగా. సోమోటోగా తీసుకొని వెంటనే మరి సెక్షన్ బుక్ చేయాలిగా, అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ కింద 306. మరి ఎందుకు బుక్ చేయలేదు? మేము సిద్దిపేట పోలీస్ కమిషనర్ అడిగితే సార్ లీగల్ ఒపీనియన్ తీసుకుంటూ ఉంటారు. ఓపెన్గా ఆయన పెట్రోల్ పోస్తూ ఉంటున్నాడు, చంపుతా అని డైరెక్ట్గా చెప్తున్నాడు. మరి ఎక్కడుంది పోలీసులకు విశ్వసనీయత? షాద్నగర్ ఎమ్మెల్యే అంటాడు ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను మేము ఖతం చేస్తామని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిండు. మీరు ముందు సోమోటో కేసు రిజిస్టర్ చేయాలి కదా 197 బిఎన్ఎస్ కింద. మా మీద 197 బిఎన్ఎస్ పెడుతున్నారు. రేవంత్ రెడ్డి గారిని ఎగవేతల రెడ్డి అంటే 197 బిఎస్, రుణమాఫీ మీరు మోసం చేసిందంటే 197 బిఎన్ఎస్, మీరు మహిళలకు 2500 రూపాయలు ఇవ్వలేదు అంటే 197 బిఎన్ఎస్, రేవంత్ రెడ్డి 420 హామీలు ఇచ్చి ఎగబెట్టిండంటే 197 బిఎన్ఎస్, రేవంత్ రెడ్డి దుర్భాషలు ఆడుతున్నాడు, పిల్లల ముందర ఘోరమైన భాష మాట్లాడుతున్నాడు స్కూల్ పిల్లల ముందర అంటే 197 బిఎన్ఎస్, లేకపోతే 67 ఐటీ యాక్ట్. ఈ దేశంలో ఏ రాష్ట్రం దుర్వినియోగం చేయనంత చట్టాన్ని
వీళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ప్రతిదీ కూడా గాంధీ భవన్లో మ్యానుఫ్యాక్చర్ అయితే ఉన్నది. ఎఫ్ఐఆర్ అదే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రూపంలో అవుతున్నాయి. అక్కడ నుంచి ఎఫ్ఐఆర్లు వస్తున్నాయి. పోలీసుల సూసైడ్ల గురించి ఎవరు మాట్లాడతలేరు. ఒకటే పోలీస్ స్టేషన్లో 3 సూసైడ్ చేసుకుంటారు. ఎస్ఐ సూసైడ్ చేసుకుంటాడు, కానిస్టేబుల్ సూసైడ్ చేసుకుంటుంది, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ చేసుకుంటాడు. శ్రీరాముల శ్రీనివాస్ అని దళిత సామాజిక వర్గానికి చెందిన ఒక ఎస్ఐ, నా బాధ మా సిఐ ఇంటలేడు, మా ఎస్పీ ఇంటలేడు అని చెప్పేసి ఇల్లందు పాల్వంచకొచ్చి మరి పెస్టిసైడ్ తాగి, పురుగుల మందు తాగి అదే వెహికల్లో వచ్చి మన మహబాద్లో పడిపోతే ఆయనను యశోద సికింద్రాబాద్ తీసుకొస్తే నేను పోయి కలిసిన అతను. ఏదో చెప్పాలనుకుంటున్నాడు అతను, చెప్పలేకపోతున్నాడు. విషయం మొత్తం తినేస్తుంది బాడీని లోపల నుంచి. 2 రోజుల తర్వాత చనిపోయాడు. వాళ్ళ భార్య చెప్పింది, సార్ నాకు చాలాసార్లు చెప్పిండు, ఆయన మరణ వాంగ్మూలం ఇచ్చిండు, చాలాసార్లు చెప్పిండు సార్, మా సిఐ నా బాధ వినలేదు, మా ఎస్పీ గారి దగ్గర పోతే అన్నీ సర్దుకుంటాయని చెప్పిండు, అంతే తప్ప నాకు ఎవరు కూడా ఉపశమనం కలిగించలేదు, అందుకొరకే నేను చచ్చిపోతున్నా సార్ అని చావక ముందు ఆయన మరణ వాంగ్మూలం చెప్పిండు. నేను ఎవరికి మాట్లాడలేకపోయిండు, వాళ్ళ భార్య నాకు అదే చెప్పింది. మరి ఒక డిపార్ట్మెంట్లో అది పోలీసు వాళ్ళు సూసైడ్ చేసుకోవడం ఏంటి? యూనిఫార్మ్డ్ పోలీస్ ఆఫీసర్స్, దే ఆల్వేస్ మూవ్ విత్ ద వెపన్స్, లీథల్ వెపన్స్, అండ్ పోలీస్ ఈస్ ద ఓన్లీ ఏజెన్సీ విచ్ హ్యాస్ లైసెన్స్, which has the weapons. Nobody else can carry the weapons. మరాంటి మారణ ఆయుధాలతో తిరుగుతున్న పోలీసులే ఆత్మహత్యలు చేసుకుంటే ఇంకా పరిస్థితి ఎట్లుంటుంది? దాని గురించి ఎవరు మాట్లాడింది? మా హోంమంత్రి, ముఖ్యమంత్రి ఒకరే, ఆయన మాట్లాడాడు. బీఆర్ఎస్ నాయకులు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా కూడా ఒక్కటి కూడా పోలీస్ స్టేషన్లో కనీసం అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇస్తలేరు. అదే కాంగ్రెస్ గాంధీ భవన్ నుంచి కంప్లైంట్ రాగానే 2 నిమిషాలు, ఇంతకుముందు చెప్పిన మన్య క్రిషాంక్. అదేవిధంగా 7 సంవత్సరాల తక్కువ ఉండే, 7 సంవత్సరాల శిక్ష కన్నా తక్కువగా ఉండే ఏ కేసులైనా కూడా 35(3) BNSS ప్రకారం స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు. కాంగ్రెస్ నాయకులకు అసలు కేసులే పెడతలేరు వాళ్ళ మీద. వాళ్ళ అరకొర పెడితే ఆ కేసులలోనేమో వెంటనే స్టేషన్ బెయిల్ ఇస్తున్నారు. అదే బీఆర్ఎస్ నాయకులు అయితేనేమో తీసుకుపోయి డైరెక్ట్ మేజిస్ట్రేట్ ముందర రాత్రి 1 గంటకు నిలబెడుతున్నారు. స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చుగా, మరి చట్టం చెప్తున్నదిగా. అన్వేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్లో చాలా క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పింది, ఈ 7 సంవత్సరాల తక్కువ అన్న శిక్ష ఉంటే వెంటనే వాళ్ళకు స్టేషన్ బెయిల్ ఇవ్వాలని చెప్పింది. తీసుకుపోయి మేజిస్ట్రేట్ ముందర నిలబెడుతున్నారు. మేజిస్ట్రేట్లు ఘోరంగా కామెంట్ చేస్తూ ఉన్నారు, మా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు, మీరు బెయిల్ ఇవ్వచ్చు కదా అని చెప్పి చేస్తూ ఉన్నారు. ఎస్సీ కమిషన్ చైర్మన్గా పనిచేసిన డాక్టర్ ఎర్రోల శ్రీనివాస్, ఒక స్కాలర్, ఒక ఉద్యమకారుడు, ఆయన బెయిల్ విషయంలో ఇదే పాడి కౌశిక్ రెడ్డి గారు ఎంబడి పోయిండు. ఆయన నాకు భయం అవుతుంది, నువ్వు నా ఎంబడి రా అంటే పోయిండు. ఆయన పాడి కౌశిక్ రెడ్డి ఎంబడి పోతే ఆయనను కూడా తీసుకొచ్చి మేజిస్ట్రేట్ ముందర నిలబెట్టి ఏమంటారు ఈ పోలీసు వాళ్ళు, ఈయన హ్యాబిచువల్ అఫెండర్, అంటే ఈయన ఎప్పుడు నేరాలు చేస్తూనే ఉంటాడు. ఎస్సీ కమిషన్ చైర్మన్గా పనిచేసిన డాక్టర్ ఎర్రోల శ్రీనివాస్ ఒక హ్యాబిచువల్ అఫెండర్గా ఎట్లా మీరు డిస్క్రైబ్ చేస్తారు? అసలు ఎట్లా నోరొస్తున్నది మీకు? ఎంతోమంది ఎస్సీ ఎస్టీలకు, పేదవాళ్ళకు న్యాయం చేసిన వ్యక్తి మీరు డైరెక్ట్గా పోయి హ్యాబిచువల్ అఫెండర్ అని ఎట్లా అంటారు? ఏక్ పోలీస్ ఇష్యూలో మరి పోలీసుల మధ్యలోనే అంతర్గత కొట్లాటలు. అసలు అవసరమా ఇది? ఎంత గొప్పగా ఉండే డిపార్ట్మెంట్. ఇంకా ముఖ్యమంత్రి గారి అంతర్గత భద్రత, ముఖ్యమంత్రి గారి భద్రత విషయంలో తెలంగాణ స్పెషల్ పోలీసులను తీసి ఏఆర్ పోలీసులను పెట్టిండ్రు. ఆ విషయం గురించి నిన్న పోలీస్ అధికారులు మాట్లాడలేదు. అంటే ఒకటే కుటుంబంలో ఉండే 3 విభాగాల్లో ఒక విభాగాన్ని ముఖ్యమంత్రి నమ్మలేని పరిస్థితి. ఇది తెలంగాణ పోలీసులో, తెలంగాణ శాంతి భద్రత వ్యవస్థ నడుస్తుంది. మేము ఇప్పటికి కూడా చెప్తున్నాం, మేము పోలీసు వ్యవస్థకు, ఏ వ్యవస్థకు కూడా, ఏ ప్రభుత్వ వ్యవస్థకు కానీ మేము వ్యతిరేకం కాదు. ఏ చట్ట వ్యతిరేకమైన పనిని కూడా భారత రాష్ట్ర సమితి సపోర్టు చెయ్యదు. మా అధినాయకులు కేసీఆర్ గారు ఎప్పుడు కూడా చట్టబద్ధంగానే నడుచుకోవాలి. నిజానికి చెప్పాలంటే తెలంగాణ ఉద్యమం కూడా హింసకు తావు లేకుండా జరగాలని చెప్పిన ఒక గొప్ప నాయకుడు మరి కేసీఆర్ గారు. అలాంటి నాయకుడి కింద పనిచేస్తున్న మేము ఎప్పుడు కూడా చట్ట వ్యతిరేకమైన పనులు చేయము. చట్టాన్ని కాపాడే ఏ సంస్థను కూడా మేము కాపాడుకుంటాం. కానీ ఈరోజు తెలంగాణ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. కేటీఆర్ గారి మీద 7 కేసులు పెట్టిండ్రు మీరు, హరీష్ రావు గారి మీద 6 కేసులు పెట్టిండ్రు, మా అందరి మీద కూడా కేసులు పెట్టిండ్రు. గురుకుల బాటలో విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్నాయి, 54 మంది చచ్చిపోయినరు.
అని చెప్పి మేము ఆ స్థితిగతులను పరిశీలించకపోతే మా మీద కూడా కేసులు పెట్టిండ్రు, ట్రెస్పాస్ కేసులు పెట్టిండ్రు. మెదక్ జిల్లాలో, సిద్దిపేట జిల్లాలో ఆ స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు గారి క్యాంపు కార్యాలయాన్ని మేము ఈరోజు క్యాంపు కార్యాలయం ముద్రడిస్తాం, దాన్ని ధ్వంసం చేస్తామని చెప్పి లైవ్ కెమెరాలు పెట్టి పైకెక్కి ఆ క్యాంపు కార్యాలయం బోర్డు చించేసిండ్రు. ఆయన కూడా వాళ్ళని పట్టుకోలేదు. అంటే మేము ఎందుకు చెప్తున్నామంటే ఈ సంఘటనలన్నీ కూడా పోలీసుల మీద విశ్వాసం కోల్పోయే విధంగా మరి చేస్తూ ఉన్నాయి. ఒకసారి ఆలోచించాలి పోలీసు అధికారులందరూ కూడా. ఏది కూడా, ఏ పార్టీ కూడా శాశ్వతంగా అధికారంలో ఉండదు. ఇది ప్రజాస్వామ్యం. ఒకసారి ఒక పార్టీని గెలిపిస్తారు, ఇంకోసారి ఒక పార్టీని గెలిపిస్తారు ప్రజలు. కానీ పోలీస్ యాక్ట్, బిఎన్ఎస్ఎస్, రాజ్యాంగం ఇవన్నీ శాశ్వతంగా ఉంటాయి. మీరు రాజ్యాంగానికి విధేయులుగా ఉండండి దయచేసి. ఈరోజు మీరు నిజంగా డ్యూటీ చేసి ఉంటే ఇన్ని నేరాలు జరుగుండేవి కాదు. సైబర్ క్రైమ్ 50% పెరుగుండేది కాదు. మీరు ఆ సైబర్ క్రైమ్ సెల్ అంతా కూడా బీఆర్ఎస్ నాయకుల మీద పెడతా ఉన్నారు. మేము నిన్న కరీంనగర్లో ఒక హాస్పిటల్లో 40 నిమిషాలు కరెంటు పోయిందంటే ఆ సమాచారం ఇచ్చిన తీసుకొచ్చి వాన్ ఫోన్ గుంజుకోపోతున్నారు. అసలు కరెంట్ ఎందుకు పోయిందో ఆలోచించాలి కదా. కరెంట్ ఎందుకు పోయింది, జనరేటర్ ఎందుకు పనిచేయలేదు, ఏమైందని ఆలోచించకుండా ఆ సమాచారం ఇచ్చిన ఫోన్ గుంజుకొని పోయి పోలీస్ స్టేషన్లో పెట్టుకుంటే ఏమొస్తుంది? ఇదేనా మీకు నేర్పించింది రేవంత్ రెడ్డి గారు? అందుకొరకు మరి ఈరోజు తెలంగాణలో ఇంత ఘోరమైన పరిస్థితి ఉన్నది. శాంతి భద్రతల పరిస్థితి వీళ్ళు చూపించినంత అందంగా అయితే లేదు. మా కొల్లాపూర్లో శ్రీధర్ రెడ్డి మర్డర్ అయ్యి దాదాపుగా సంవత్సరం అవుతా ఉన్నది, ఇంతవరకు నిందితులు దొరకలేదు. తల్లిదండ్రులు వచ్చి డైరెక్ట్గా డీజీపీ గారిని కలిసినా కూడా న్యాయం జరగలేదు. ఏ విధంగా ఇది గొప్ప పోలీస్ అవుతుంది? ఒకసారి ఆలోచించండి. మీకు అవార్డులు వచ్చినాయని చెప్పుకున్నారు, మంచిదే, సంతోషం. కానీ ఈ అవార్డులు మా మీద దాడి చేసినందుకే వచ్చినాయి మీకు ఈ అవార్డులు. కేటీఆర్ గారి మీద కేసు పెట్టిండ్రు. అసలు కరప్షన్ లేదురా బాబు అంటే ఏసీబీ కేసు పెట్టిండ్రు. మీ పాలనంతా కూడా 12 లీకులు, 24 అక్రమ కేసులు, 48 అక్రమ అరెస్టులు. అసలు లగచర్లలో రైతులు ఏం పాపం చేసిండ్రండి? వాళ్ళని తీసుకుపోయి దాదాపు 40 మందిని 40 రోజులు పెట్టిండ్రు. ఎక్స్ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని పెట్టిండ్రు. ఆ హీరియా నాయక్ అనే రైతు అయితే నాకు గుండెపోటు వస్తుందయ్యా అని చెప్పి కాళ్ళ ఇళ్ళ పడ్డ కూడా ఆయనకు బేడీలు వేసి తీసుకొచ్చిండ్రు. బేడీలు తీసుకొచ్చి హాస్పిటల్లో పడేసి, హాస్పిటల్లో కూడా మళ్ళీ ఆ మంచానికి బేడీలు పెట్టిండ్రు. అవసరమా పోలీసు వాళ్ళకి ఇంత దౌర్జన్యం? రైతులకు బేడీలు వేసిన వాళ్ళకు పరిస్థితి ఏమవుతుందో నీకు తెలియదా రేవంత్ రెడ్డి? అన్నదాతలకు మరి ఎంత ఘోరంగా బేడీలు వేస్తారా? ఈ విషయాలు తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలా మన కళ్ళ ముందరనే మనకు తెలియకుండా చాలా దారుణాలు జరుగుతున్నాయి. నిజాలు తెలవనీయకుండా ముఖ్యమంత్రి సైబర్ క్రైమ్ పోలీసులను వాడి తెలంగాణ ప్రజలకు నిజాలు తెలవకుండా ఒక అడ్డుగోడగా నిలుస్తూ ఉన్నారు. మీరందరూ కూడా గుర్తించాలి. అందుకొరకే ఈరోజు మేము ఈ గత సంవత్సరం చాలా ఘోరమైన సంవత్సరం, జీవించే హక్కు పోయిన సంవత్సరం, స్వేచ్ఛగా తిరిగే హక్కు పోయిన సంవత్సరం. నేను ఎందుకు చెప్తున్నా స్వేచ్ఛగా తిరిగే హక్కు అంటే రాజ్యాంగంలో ఆర్టికల్ 19 నాకు స్వేచ్ఛగా తిరిగే హక్కు ఇచ్చింది. కానీ నేను పోలీసు అమరవీరుల దినానికి పోతుంటేనే నా ఇంటి ముంగట వచ్చి పోలీసు వాళ్ళు కూర్చొని నన్ను హౌస్ అరెస్ట్ చేసిండ్రు. మా బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ ఉంది షంబీపూర్ రాజు ఇంట్లో అంటే మా ఇంటి ముంగట వచ్చి పోలీసు వాళ్ళు కూర్చున్నారు. మేము పోయి మా బీఆర్ఎస్ తెలంగాణ భవన్లో మీటింగ్ పెట్టుకుంటామంటే హరీష్ రావు గారింటి ముందు, కేటీఆర్ గారింటి ముందు, మా ఇంట్లో ముందర పోలీసు వాళ్ళని పెట్టినారు. మాకు హక్కు ఇక్కడ ఉన్నది అంటే రాజ్యాంగం ఆర్టికల్ 19 ప్రకారం మాకు జీవించే హక్కు లేదా? లగచర్ల రైతులకు ఆర్టికల్ 21 ప్రకారం వాళ్ళ భూములలో వాళ్ళు వ్యవసాయం చేసుకునే హక్కు లేదా? నిన్న మంచిర్యాలలో ప్రేమ్ సాగర్ రావు అక్కడ లోకల్ ఎమ్మెల్యే 300 ఎకరాలు బరాబర్ గుంజుకుంటాం బిడ్డ అని చెప్పి ఎస్సీలను బెదిరిస్తూ ఉన్నాడు. వాళ్ళకు భూములు చేసుకునే హక్కు లేదా? రాజ్యాంగం వాళ్ళకు భూములు ఇవ్వలేదా? ప్రభుత్వమే ఇచ్చింది కదా అసైన్డ్ భూములు. 300 ఎకరాలు గుంజుకుంటాం, మీరు చచ్చినట్టు ఇవ్వాల్సిందని చెప్పి డాగు పెడతా ఉన్నారు. తెలంగాణ ప్రజలు గమనించాలి. పోలీసులు రాజ్య హింసకు ప్రేరేపిస్తూ ఉన్నారు. రాజ్య హింసలో కాంగ్రెస్ పాలనలో ఈ రాజ్య హింస అయితే జరుగుతున్నదో ఆ రాజ్య హింసలో భాగస్వాములు అవుతున్నారు. పోలీసులు కీలక భూమిక వహిస్తున్నారు. నేను పోలీసులందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, రాజ్యాంగాన్ని కాపాడండి, చట్ట ప్రకారం పనిచేయండి. 2025 సంవత్సరంలోనైనా కానిస్టేబుల్ జీవితాలు కాపాడండి, హోంగార్డుల జీతాలు పెంచండి, వాళ్ళకు టీఏలు ఇవ్వండి, డిఏలు ఇవ్వండి, ఆత్మహత్యలు తగ్గించే ప్రయత్నం చేయండి, శిక్షణను మరింత మెరుగుపరచండి, వాళ్ళ జీవన సౌకర్యాలు మంచిగా చేయండి, ప్రజలను గౌరవించండి, దుర్భాషలు ఆడకండి. ఎవరైనా పోలీస్ స్టేషన్కి వస్తే పైరవీలు లేకుండానే ఎఫ్ఐఆర్లు చేయండి.
ఏకపక్షంగా వ్యవహరించకండి. ముఖ్యమంత్రి బూతులు మాట్లాడితే ఆయన మీద కూడా సోమోటు ఎఫ్ఐఆర్ చేయండి. షాద్నగర్ ఎమ్మెల్యే ఏ విధంగా అయితే బూతులు మాట్లాడిండో ఆయన తర్వాత క్షమాపణ చెప్పించండు కాక తర్వాత క్లోజ్ చేయండి. ఆయన క్షమాపణ చెప్పిండని క్లోజ్ చేయండి. కానీ ముందైతే మాట్లాడిండు ఆయన. మైనంపల్లి హనుమంతరావు లాంటి వాళ్ళు మీరు చేస్తేనే మీకు విశ్వసనీయత పెరుగుతుంది. లేకపోతే మీ మీద ఎవరు పట్టించుకుంటారు? అన్నం ఉడికిందా లేదా అనడానికి అన్ని మెతుకులు పిసకాల్సిన అవసరం లేదు కదా, 2 మెతుకులు పిసికితే చాలు. అందుకొరకు 2025 సంవత్సరంలోనైనా తెలంగాణ పోలీసు వ్యవస్థ గత వైభవం అంటే కేసీఆర్ గారి పాలనలో ఏ విధంగా అయితే గొప్పగా పనిచేసిందో ఆ విధంగా పనిచేయాలని, ఎలాంటి అల్లర్లు లేకుండా చూడాలని. అల్లర్లు అంటే జైనూరులో ఏ విధంగా అయితే మత కల్లోలాలు జరిగినాయో అదేవిధంగా జనవాడలో ప్రార్థనా మందిరాలను ఏ విధంగా అయితే దాడి చేసిండ్రో రకరకాల కల్లోలాలు జరిగినాయి. అలాంటి అదేవిధంగా సికింద్రాబాద్లో ముత్యాలమ్మ తల్లి గుడి మీద ఏ విధంగా అయితే దాడి అలాంటివి జరగకుండా శాంతి భద్రంగా ఉండాలని, పోలీసులు ఏకపక్షంగా ఉండకూడదని, నిష్పక్షపాత వైఖరికి చిరునామాగా తెలంగాణ పోలీసులు కనీసం 2025లన్నా మారాలని చెప్తూ మరి మీడియా మిత్రులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మరి రాబోయే 2025 మాత్రం సురక్షితంగా తెలంగాణ పిల్లలందరూ కూడా బతకాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ మీ అందరికీ కూడా తెలంగాణ పిల్లలందరికీ కూడా